హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనం ఫోన్‌పేని యూజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ఫోన్‌పే ద్వారా ఏంటంటే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ లార్జ్ క్యాప్ గానీ, స్మాల్ క్యాప్ గానీ, ఫ్లెక్సీ క్యాప్ గానీ ఇలా ఏంటంటే మనం స్టాక్ మార్కెట్‌లో అయితే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా! వాటిలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది మీకు చెప్తాను. సో, దానికి మీరు ముందుగా మీ ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు కింద వెల్త్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తది. ఆ వెల్త్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇన్వెస్ట్‌మెంట్ ట్యాబ్ ఐడియాస్ అని ఉంది కదా! ఈ ట్యాబ్ అనేది ఒకటి వస్తదనమాట. దానికి మీరు కొంచెం కింద స్క్రోల్ చేస్తే మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫోన్‌పేలో మనకి ఈ కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ లార్జ్ క్యాప్ గానీ, మిడ్ క్యాప్ గానీ, లేదా స్మాల్ క్యాప్ గానీ మీకు ఇంకా ఎక్కువ టైప్ ఆఫ్ కేటగిరీస్ కావాలి అంటే సింపుల్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ఆల్ ఫండ్స్ అని ఉంది కదా! ఎక్స్‌ప్లోర్ ఆల్ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారో ఆ మ్యూచువల్ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నిప్పాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అని సెర్చ్ చేశాను. సో, సింపుల్‌గా మీరు ఏ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఆ ఫండ్ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మంత్లీ ఎస్ఐపి, సెకండ్ వన్ వచ్చేసరికి వన్ టైమ్. సో, మీరు గనక మంత్లీ ఎస్ఐపి చేయాలి అనుకుంటే, సో, మంత్లీ ఎస్ఐపి అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే, వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే మీరు వన్ టైమ్ గనుక చేస్తే ఇక్కడ మీకు మినిమమ్ అమౌంట్ వచ్చేసరికి 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటది. అదే మీరు మంత్లీ చేసుకుంటే ఎవ్రీ మంత్ చేసుకుంటే మీకు మినిమమ్ వచ్చేసరికి రూ. 100 అయినా ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. ఇక్కడేంటంటే మీరు మంత్లీ చేసేటప్పుడు మీరు మంత్లీ ఏ డేట్‌న ఎస్ఐపి అవ్వాలో ఆ డేట్ కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4థ్‌న ఎస్ఐపి అమౌంట్ చేయాలనుకుంటే 4థ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, మీ యొక్క కన్వీనియన్స్ బట్టి మంత్లీయా, వన్ టైమా అనేదైతే మీరు డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఏం చేయాలి అంటే కింద మీకు ఇన్వెస్ట్ నౌ అని ఉంది కదా! సో, ఇన్వెస్ట్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ క్లిక్ చేసినాక మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి నామినీ అయితే యాడ్ చేయాలి. ఇక్కడేంటంటే మీరు మీ మదర్ గాని, బ్రదర్ గాని, హస్బెండ్ గాని ఎవరిదైనా నామినీ అనేది యాడ్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ వాళ్ళ నామినీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క నేమ్ అనేదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద ప్రొసీడ్ అని ఉంది కదా! ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక మీ యొక్క ఫోన్‌పే మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తది. ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. ఓటీపీ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత నామినీ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అవుతాయి. సబ్మిట్ అయిన తర్వాత ఇదేంటంటే మిమ్మల్ని ఆటో పే అనేది సెట్ చేయమని అడుగుతదనమాట. సో, ఆటో పే అనేది మనం ఎందుకు సెట్ చేస్తాము అంటే ఎవ్రీ మంత్ మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఇక్కడ నాకు స్టేట్ బ్యాంక్ కనిపిస్తుంది కదా! సో, ఏదైతే మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ కట్ అయ్యి ఆ మ్యూచువల్ ఫండ్స్‌లోకి అయితే వెళ్తాయన్నమాట. ఇన్ కేస్ మీరు ఈ బ్యాంక్ అకౌంట్ కనుక చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు చేంజ్ ఉంది కదా! చేంజ్ మీద క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే ఫండ్స్ వెళ్ళాలో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఏమీ చేంజ్ చేయట్లేదు. అలానే పెడుతున్నాను. సో, ఇప్పుడు సింపుల్‌గా అప్లై అని ఉంది కదా! అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్వెస్ట్ అండ్ స్టార్ట్ ఎస్ఐపి అని ఉంది కదా! ఇన్వెస్ట్ అండ్ స్టార్ట్ ఎస్ఐపి మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ పిన్ అనేది అయితే ఎంటర్ చేయండి. వన్స్ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేశాక మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతదనమాట. అండ్ రూ. 100 అయితే డెబిట్ అయితే అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే డన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, డన్ మీద క్లిక్ చేసినాక మీకేంటంటే 24 అవర్స్ తర్వాత మీకు మీ పోర్ట్‌ఫోలియో అనేదైతే ఎలొకేషన్ అయితే చేస్తారనమాట. మీరు వన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి స్టార్ట్ చేశాక అవైతే మీకు ఇక్కడైతే మై పోర్ట్‌ఫోలియోలో అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు మై పోర్ట్‌ఫోలియోలో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మై ఆర్డర్స్ అని ఉంది కదా! మై ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. మై ఆర్డర్స్‌లో మీకేంటంటే మీరు ఏ మ్యూచువల్ ఫండ్‌లో అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయితే ప్లేస్ అయింది. మీకు యూనిట్స్ అయితే అలౌట్ అవ్వాలి. సో, మీకు యూనిట్స్ అలౌట్ అవ్వడానికి ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ అయితే పడతది. వన్స్ యూనిట్ అనేది అలౌట్ అయిపోయినాక మీకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మీరు మీకు నచ్చిన ఫండ్‌లో
ఫోన్‌పేని యూజ్ చేసి అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఇన్‌కేస్ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా అయితే చేసుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.